మన కార్మిక గర్జన ఏందో మనం చూపించాలనుకుంటే మనం అందరము అనుకున్న దానికంటే చాలా అదిగా తక్కువ జనం మనం రావడం జరిగింది. నైటు పగలనుకుంటూ తిరిగి కార్మికులను సమీకరించి భారీ ఎత్తున సభ చేద్దామనుకుంటే మనలోనే మనకు వాస్తవంగా ఐక్యత లేక, మనం అందరం కలుపుకొని పోలేక, అందరం కలిసి ఉండలేక ఈ యొక్క సమయంలో ఇంత తక్కువ జనం రావడం జరిగింది. అయినా కూడా ఒక్కొక్కరు 100 మందితో సమానం. మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన యొక్క కార్మిక హక్కులను సాధించుకోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం పనిచేయవలసిన పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ మన దర్పల్లి చంద్రమన్న గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా మన సంక్షేమ పథకాలను సాధించుకోవాలి. ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు, తర్వాత గ్రామాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన నాతోటి కార్మిక సోదరులందరూ కూడా ఉద్యమాది వందనాలు చెల్లిస్తున్నా. జై కార్మిక. మనమందరం ఎప్పుడైతే కలిసి కట్టుకుంటామో అప్పుడే మన పనులు అవుతాయి, మన కార్మిక సమస్యలు తీరుతాయి. మేము గతంలో అంటే ఒక 15-20 రోజుల కిందట ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నవాళ్ళు కూడా ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా అన్నవాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. చంద్రమన్న గారు ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, మీరందరూ కలిసికట్టుగా ఉండి పోరాడుకుంటేనే మీరు ఈ సమస్యలు తీర్చుకోగలుగుతాం, మీకు ఈ యొక్క సంక్షేమ పథకాలు రాగలుగుతుంది భయ్, మీరు ముందు ఉద్యమం చేయండి. నేను ఆల్రెడీ 1996 చట్టాన్ని నేను బోర్డును ఏర్పాటు చేసిన, మీరు కొట్లాడి తినేదాము మీ దగ్గర లేదు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో మన యొక్క జిల్లా సభను ఏర్పాటు చేసుకొని మనం అందరం ఒక్కొక్క జిల్లాల వారిగా సిద్దిపేట జిల్లా సభ చేయడం జరిగింది. తర్వాత జనగామ జిల్లా జరిగింది, మెదక్ జరిగింది. తర్వాత ఇట్లా అన్ని జిల్లాలు కూడా కమిటీలు చేసుకుంటూ కార్మికులందరినీ కూడా సంఘటితం చేసుకొని మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మనకి ఇంకా రావాల్సిన సంక్షేమ పథకాలు మన ముందు మన అన్న ఉన్నాడు. ఈ యొక్క సంఘానికి నీరు పోసి నారు నాటి ఈ యొక్క ఇంత వృద్ధులకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన దర్పల్లి చంద్రమన్న గారు. ఆయన నాయకత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా నిస్వార్థంగా స్వార్థం లేకుండా మనం పనిచేస్తే మన పదవులు ముఖ్యం కాదు, కానీ మనం కలిసికట్టుగా పనిచేస్తేనే మనకు అన్న ముందుండి మనతో మన గురించి కొట్లాడడం జరుగుతుంది. సీఎం గారిని కలిసిండు అన్నవాళ్ళు, కార్మికుల సమస్యల గురించి చెప్పిండు, కార్మిక శాఖ మంత్రిని కలిసిండు, కార్మిక సమస్యల గురించి చెప్పిండు, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిండు, కార్మిక సమస్యల గురించి చెప్పిండు. ప్రతి ఒక్క మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా కలిసి కార్మిక సమస్యలు వివరించి ఈ యొక్క చట్టసభల్లో కార్మికుల గురించి మాట్లాడాలి, కార్మికులకు న్యాయం జరగాలని అన్న ఎంతగానో పోరాడుతూ ఉన్నాడు. దాన్ని మనము అన్న ఎట్లయితే కష్టపడి చేస్తూ ఉన్నాడో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా గ్రామ స్థాయి నుండి మొదలుకుంటే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి ఉన్నది. అలా ఉద్యమం చేస్తేనే మన కార్మిక సమస్యలు తీరుతాయని దీని యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మనమందరం పోరాడింది ఏది కూడా రాదు, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మనకు ఇదివరకు శ్రీ చెప్తూనే ఉన్నాడు. మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, సమయం ఎక్కువ లేదు, అన్నవాళ్ళు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటాం.